సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కమిటీ కాస్తాను ఎమ్మెల్యేగా ఆహ్వానిస్తా ఉన్నాం. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పెద్దలు బంజన నరసయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కమిటీ మచ్చ వెంకటేశ్వర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాము. అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కాబట్టి గుత్తుల సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సి కోరుతున్నాం. అదేవిధంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దలు గుగులోతు ధర్మ గారిని వేదిక మీదకి రావాల్సి కోరుతున్నాం. అదేవిధంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కమిటీ రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా సిపిఐ జిల్లా సమితి సభ్యులు సీనియర్ నాయకులు కమిటీ దమ్మాలపాటి శేషయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా సిపిఎం జిల్లా నాయకులు కమిటీ జాగ్రత్త కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర నాయకులు సిపిఐ జిల్లా సమితి సభ్యులు కమిటీ కందుల భాస్కర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా సిపిఎం పట్టణ కార్యదర్శి కమిటీ ముఖ్య రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా సిపిఐ జిల్లా సమితి సభ్యులు తుంచుపల్లి మండల కార్యదర్శి మాజీ ఎంపీపీ కమిటీ సరిగంటి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా సిపిఎం జిల్లా ప్రాజెక్ట్ కమిటీ సభ్యులు కమిటీ కొండపల్లి శ్రీధర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. కొండపల్లి శ్రీధర్ గారు. అదేవిధంగా చుంచుపల్లి మండల వైస్ ఎంపీపీ కమిటీ వట్టికొండ మల్లికార్జున గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. అట్లాగే కమిటీ ముఖ్య దర్శకులు గారు సిపిఐ సుయాత్ నగర్ మండల కార్యదర్శి జిల్లా సమితి సభ్యులు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతాము. అదేవిధంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కమిటీ లిక్కి బాలరాజు గారిని కార్యదర్శి కమిటీ లిక్కి బాలరాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతాము. అదేవిధంగా కమిటీ చంద్రగిరి శ్రీనివాస్ గారు లక్ష్మీదేవి మండల పార్టీ కార్యదర్శి సిపిఐ జిల్లా సభ్య సభ్యులు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతాము. అదేవిధంగా కమిటీ బియ్యల రమేష్ సుజాత నగర్ మండల సిపిఎం కార్యదర్శి వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతాము. అట్లాగే సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు వాసిరెడ్డి మురళి గారిని వేదిక ప్రత్యేకంగా కోరుతాము. అట్లాగే కమిటీ నల్లమల సత్యనారాయణ గారు సిపిఎం లక్ష్మీపల్లి మండల పార్టీ కార్యదర్శి వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతాం. అదేవిధంగా కామ్రేడ్ కంచెల్ల జమరయ్య గారు సిపిఐ జిల్లా సమితి సభ్యులు వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతాము. అట్లాగే కామ్రేడ్ యాసా నరేష్ చంద్రకొండ సిపిఎం మండల పార్టీ కార్యదర్శి వేదిక మీద రావాల్సిందిగా కోరుతాం. అట్లాగే గల్లిగడ్డ వీరస్వామి సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ బ్రాంచ్ కార్యదర్శి జిల్లా సమితి సభ్యులు సిపిఐ వారిని వేదిక ప్రత్యేకంగా వేదిక మీద రావాల్సిందిగా కోరుతాము. అదేవిధంగా కమిటీ కర్ల వీరస్వామి గారు సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ బ్రాంచ్ నాయకులు వారిని కూడా వేదిక ప్రత్యేకంగా వేదిక మీద రావాల్సిందిగా కోరుతాము. అదేవిధంగా కమిటీ వంగ వెంకట గారు సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ మన కార్పొరేటివ్ కార్యదర్శి జిల్లా సమితి సభ్యులు వారిని కూడా వేదిక ప్రత్యేకంగా వేదిక మీద రావాల్సిందిగా. అట్లాగే కామ్రేడ్ మిషన్ గారు దినూరుపాడు మండల సిపిఎం కార్యదర్శి వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాం. అట్లాగే కమిటీ కుమారి హనుమంతరావు సిపిఐ జిల్లా సమితి సభ్యులు ప్రత్యేకంగా కోరుతాము. అదేవిధంగా కమిటీ వి జాకబ్ గారు ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు వారిని వేదిక మీద రావాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నారు. అట్లాగే కమిటీ ఉప్పు శక్తి రాహుల్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఏఐఎఫ్ రాష్ట్ర నాయకులు వారు కూడా ఏఎస్ఎం రాష్ట్ర నాయకులు వారిని కూడా ప్రత్యేకంగా కోరుతున్నాము. అదేవిధంగా కామ్రేడ్ కార్తీక భాష గారు ఐలు జిల్లా కమిటీ సభ్యులు వారిని కూడా వేదిక ప్రత్యేకంగా కోరుతున్నాము. అదేవిధంగా కామ్రేడ్ ఉదయ్ భాస్కర్ గారు ఐఏఎల్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ భాస్కర్ గారు వారి వేదిక మీద రావాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాము. అదేవిధంగా మునిగప్ప వెంకటేశ్వర గారు
ఐఏఎం జిల్లా నాయకులు వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా పచ్చపరచబోతున్నారు. యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ గారు కూడా పచ్చపరచబోతాం. అదే ఎస్టీయూ నుంచి మరి ఎస్టీయూ నుంచి జిల్లా రాజులు జిల్లా అధ్యక్షులు మన ఎస్టీయూ నుంచి వారు చంద్ర గారు వారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతాము. కాంగ్రెస్ ఇంకెవరైనా ముఖ్యులు వస్తే వారిని కూడా మనం మధ్య మధ్యలో చర్చ చేసుకున్నాం. దయచేసి అందరూ ముఖ్యులే హాజరయ్యారు, ప్రజాప్రతినిధులు అందరూ హాజరయ్యారు. మరి అందరికీ కూడా అభ్యర్థులైన నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క అధ్యక్ష వర్గాన్ని ఈ యొక్క సభను నడిపించవలసిందిగా కోరుతాం. శ్రీనివాస్ రెడ్డిని కూడా వేదిక మీద పంచవలసి కోరుతా ఉన్నాం. మిత్రులారా, చాలా మంది ముఖ్యులు ఉన్నారు, అన్నగా భావించవద్దు. బార్ అసోసియేషన్ నుంచి ఐఏఎల్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ భాస్కర్ గారు కూడా వేదిక మీదకి వస్తే బాగుంటుంది. అదేవిధంగా ఐలూరు నుంచి సాదికు మురిగలప మిగతా మన బార్ అసోసియేషన్ కూడా చాలా మంది అంబేద్కర్ కానీ సునీల్ కానీ అడ్వకేట్ చాలా మంది వచ్చారు. మురిగలప వెంకటేశ్వర గారు అందరికీ మరి టీచర్స్ హెడ్ మాస్టర్స్ వచ్చారు, మున్సిపల్ కౌన్సిలర్స్, సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా మరి ప్రైవేట్ టీచర్స్ అందరూ కూడా రావడం జరిగింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనమే అందరం కలిసి ఈ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా చాలామంది మన ముఖ్యులు ఉన్నప్పటికీ వారందరూ కూడా సహకరించాలని, మరి మన ప్రజాప్రతినిధుల వైపు నుంచి కూడా చాలామంది మన మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మేజర్ నాయకుడు మరి 3 పర్యాయాలు సర్పంచ్ చేసిన గోవింద్ గారు, ఇంకా చాలామంది 15 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ ఉన్నారు, పెద్దలు ఉన్నారు. అందరికీ మహిళా సోదరీమణులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన కార్యక్రమం ఇప్పటికే ఆలస్యమైంది, దీన్ని ప్రారంభించుకుందాం. మరి ఈరోజు వరంగల్, నల్గొండ, ఖమ్మం శాసనమండలి స్థానం నుంచి మరి సిపిఐ, సిపిఎం ఈ 2 పార్టీల అనుబంధ కార్మిక ప్రజా సంఘాలు ఏఐటిసి, సిఐటియు, విద్యార్థి యువజన మహిళా సంఘాలు, అదేవిధంగా యూటీఎఫ్, ఎస్టీయు, ఐఏఎల్, ఐయు, అనేకమైనటువంటి బ్యాంకు, ఎల్ఐసి, అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు బలపరిచినటువంటి నిరుద్యోగ పట్టభద్రుల యొక్క మద్దతుతోని మన జయసాద్ రెడ్డి అభ్యర్థిగా మన ముందుపై నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ స్థానం నుంచి రావడం జరిగింది. వారికి మద్దతుగా ఈరోజు ఉదయం అశ్వారావుపేట నుంచి ఒక 10-12 చోట్ల ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించి మనం ఇక్కడికి వచ్చాం. సమయం లేదు, ఒక 3-4 నాయకులు మాట్లాడి తొందరలోనే దీన్ని ముగించి మళ్ళీ ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది. నాయకులందరూ కూడా చెప్తారు. ఈ ప్రాంతానికి సంబంధించి మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులు, నిరుద్యోగ పట్టభద్రులు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, అనేక మంది మహిళలు అందరూ కూడా మరి ప్రశ్నించేటటువంటి గొంతుగా మా యొక్క జనం, ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగుల అజెండాని ఈ శాసన మండలిలో తీసుకెళ్లగలిగినటువంటి నిఖర్సైన అభ్యర్థి జయసాద్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున ఈ జిల్లాలో కూడా స్పందన వస్తూ ఉంది. మొత్తం ఈ శాసన మండలి పరిధిలో వస్తూ ఉంది. మన జిల్లాలో మరింత పెద్ద ఎత్తున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ మద్దతు ఉన్నది. అందుకని దాని పూర్వరంగంలో మనందరం కూడా ఇక్కడ నుంచి ప్రతినభూమి 14వ తేదీ ఎన్నికలు జరిగే వరకు మనందరం మన గ్రామాలలో, బస్తీలలో, మన పని ప్రదేశాల్లో మన అభ్యర్థి యొక్క జయప్రదం కోసం మనం పనిచేయవలసిన అవసరం ఉన్నది. మరి ఇలాంటి వరకు ఇక్కడి నుంచే ప్రచారానికి వచ్చినటువంటి పల్లా రాజేశ్వర గారు ఏం చేశారు, ఏంటి, ఎందుకు ఆయన కోటయ్యతో మన నాయకులు చెప్తారు, బీజేపీ చేసినటువంటి తప్పిదాలేంటి, ఎందుకు ఓటేయదో చెప్తారు, మనకెందుకు ఓటేయాలో చెప్తారు. ఆ అంశాన్ని మనం అర్థం చేసుకుని కిందికి వెళ్దామని తెలియజేస్తూ ముందుగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సాంబశివరావు గారిని మాట్లాడాల్సి కోరుతాం. వేదిక పైన ఉన్న పెద్దలు సదస్సులు గారు, హేమంత్ రావు గారు, ఐలే గారు, అధ్యక్షత వహిస్తున్నటువంటి పాషా గారు, రమేష్ గారు, అలాగే మన అభ్యర్థి జయసాద్ గారు, ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నారు. హాజరైనటువంటి గ్రాడ్యుయేట్స్ సోదరులు, అదేవిధంగా జయసాద్ గారి గెలుపుని కాంక్షిస్తూ హాజరైనటువంటి ప్రియ మిత్రులు అందరికీ నమస్కారం. ఇప్పుడు జరుగుతున్నది ఇది కురుక్షేత్ర యుద్ధం లాంటిది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో న్యాయం గెలవాలా,
అన్యాయం గెలవాలా తేల్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. న్యాయం పేరుతో అన్యాయం చేసేవాడు గెలవాలా, ధర్మం పేరుతో అధర్మం చేసేవాడు గెలవాలా, రియల్గా ఫైట్ చేసి అన్యాయంగా ఎదిరించేవాడు గెలవాలా, అధర్మంగా ఎదిరించి ధర్మాన్ని కావాలని కోరుకునేవాడు గెలవాలని తెలుసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈరోజు దేశంలో రాష్ట్రంలో పరిస్థితులు చూస్తున్నాం. మోడీ గారు 2 గారు మొన్న బహిరంగంగా ప్రకటన చేశారు, ఇక భారతదేశంలో ఇక ప్రభుత్వ రంగం ఉండదు, కేవలం 4 సెక్టార్స్లో మాత్రం బేర్ మినిమం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అంటే నామమాత్రపు పాత్ర ఉంటుంది. ఆ 4 సెక్టార్లు ఏమిటంటే విద్యుత్, కోల్, ఆటో ఎనర్జీ అంటే అణు ఇంధనం, అదేవిధంగా టెలికమ్యూనికేషన్. దాన్ని బట్టి మనకు అర్థమైపోయింది కదా, బొగ్గు గనులు ఆల్రెడీ మొదలైపోయింది. కానీ ఇందులో మాత్రం ఉండదంట ఈ పాత్ర, అంటే కేవలం 1% ఉంటుంది. విద్యుత్తులో కూడా 1% ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ డైరెక్ట్గా అమ్మేస్తున్నారు, దానిలో కేవలం 1%, అంటే 4 సెక్టార్స్లో మాత్రమే 1 or 2% సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే అర్థమేంటి? గవర్నమెంట్ జాగ్రత్తగా ఉంది, దయచేసి ఏనండి. మనకి ఆ లోతులు అర్థం కావట్లేదు. మన వామపక్ష కార్యకర్తలైన సరే క్వశ్చన్ తెలుసుకోవాలి. మన పెద్దలు సంపాదించినటువంటి మన ఆస్తులన్నిటినీ అమ్మి వేయడానికి వారికి నరేంద్ర మోడీ సిద్ధంగా ఉన్నాడు. మన పెద్దలు అనేక కష్టాలతో సాధించుకున్న హక్కులన్నింటినీ రద్దు చేసేసాడు. ఇంకేమైనా మిగిలిన రద్దు చేయడానికి నరేంద్ర మోడీ సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు భారతదేశం ఎంతకాలం ఇవాళ ప్రపంచ ఎకానమీలో ఇవాళ 3వ స్థానంలో 4వ స్థానంలోకి వచ్చిందంటే ప్రభుత్వ రంగం లేకుండా వచ్చిందా? అర్థం చేసుకోవాలి మనం. కోల్ ఇవాళ బొగ్గు గనులు ప్రభుత్వం చేతుల్లో నుంచి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పోతే ఉద్యోగాలు ఉంటాయా? అర్థం చేసుకోవాలి. ఉంటే రిజర్వేషన్ ఉంటాయా? అర్థం చేసుకోవాలి. ఎల్ఐసి లాంటివి పోతే అది కామధేనువి డివైడ్ కావాలంటారు. ఆ కామధేను లాంటివి పోతే ఈ దేశం ఎటుపోవాలి మనం అర్థం చేసుకోవాలి. బ్యాంకులు లేకపోతే మనం బిన్ లాడెన్ అమెరికా మీద దాడి చేస్తే ఆ దాడి చేసిన సందర్భంలో ప్రపంచం అంతా అతలాకుతలంగా వణికిపోతే భారతదేశం మాత్రం నిలబడగలిగింది. కారణం ఏంటంటే మనం స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ ఎకానమీ త్రూ ద బ్యాంకింగ్ సిస్టమ్. బ్యాంకుల ద్వారా అటువంటి మనకి బలమైన పునాదులు ఉన్నాయి, అందువల్ల మన దేశం నిలబడగలిగింది. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? వాటి వల్ల ఈ దేశం వెనకబడిపోయిందంటున్నాడు నరేంద్ర మోడీ. ప్రభుత్వ రంగం వల్ల మనం వెనకబడిపోయామని చెప్తున్నాడు. వాస్తవాన్ని ప్రభుత్వ రంగం లేకపోతే అసలు ఎక్కడ ఉండేవాళ్ళం మనం? ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ రంగం మొత్తాన్ని ఓపెన్ గా అమ్మేయడానికి సిద్ధపడ్డ తరుణంలో ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్మోహన్, వీళ్ళ పాత్ర ఏంటి? ఇది మనం అర్థం చేసుకోవాలి. కేసీఆర్ ఓ సినిమా ఉంది, ఎంఎస్ నారాయణ ఉంటాడే సినిమా, బాలకృష్ణ బొబ్బిలిపులే ఎవడో తొడగొడితే ప్యాంట్ ఉండిపోయింది. లేదు ఎంఎస్ నారాయణ మళ్ళా ఢిల్లీ ప్యాంట్ బిగించుకుని మళ్ళీ ఢిల్లీకి వెళ్తాడు. ఢిల్లీకి వెళ్తే వాడు ఒరిగి చూస్తాడు అమిత్ షా, ప్యాంట్ తడిసిపోయి. అది అటువంటి దిక్కుమాలిన ముఖ్యమంత్రి కలిగినటువంటి తెలంగాణలో మనం ఉన్నందుకు సిగ్గుపడాలా లేదా సంతోషపడాలా? అటువంటి అసమర్థులు తిరిగివాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు రాష్ట్ర హక్కులని, రాష్ట్ర ప్రయోజనాలని తన సొంతం కోసం తాకట్టు పెట్టేటువంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు మనం సిగ్గుపడాలా లేకపోతే సంతోషపడాలా? తెలంగాణ వచ్చినందుకు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క వ్యవసాయ చట్టాలు చూస్తున్నాం మనం, కోట్లాది మంది ఈ చట్టాలు మాకు ఉందంటే ఈయన అందరిని పోగేశాడు. ఈ గవర్నమెంట్ మీద నేను 3వ ఫెడరల్ ఫ్రంట్ పెడతాను, నరేంద్ర మోడీ సంగతి చూస్తాను అని చెప్పి బ్యాంకు నాయకులు లేదా ఎల్ఐసి నాయకులు, ఇతర ప్రభుత్వ రంగ నాయకులు అందరితో మాట్లాడి మీకు నా సపోర్ట్ ఇవ్వాలని చెప్పిన ఆయన ఢిల్లీ వెళ్ళి వచ్చి ఆడగంటే ముందు దగ్గర నుంచి కొనుగోలు సెంటర్లు ఉండవు, ధాన్యం కొనుగోలు చేయి, పంట కొనుగోలు చేయి. ఆయన వాడి ఈయన పని ఒకటే. ఆయన ఏమంటున్నాడు? మేము వ్యాపారం చేయడానికి కాదు. ఏం చేస్తాము? నరేంద్ర మోడీ గారు మేము అడుగుతున్నాం, ఏం చేస్తాము? మరి వ్యాపారం చేయడానికి కాదు, ప్రభుత్వం వ్యాపారం చేయదు అంటే వాడి డబ్బులు వీడికి, ఈ డబ్బులు వాడికి, వాడిని కొట్టి ఇంకోటి పెంచడం, ఇదా ఈ పని అర్థం చేసేది.
వ్యాపారం అంటే వ్యాపారం రాది. ప్రజల సంక్షేమం కోసం పుట్టిన బ్యాంకింగ్ వ్యవస్థ, ప్రజల సంక్షేమం కోసం పుట్టినటువంటి ప్రభుత్వ రంగ వ్యవస్థ, అది వ్యాపారం. అందులో వ్యాపారం పేరుతో వ్యాపారం చేయమంటూ వాటిని అమ్మి పారేసి కొద్దిమంది నీ అనుంగా సహచరుల్ని పెంచి పోషించేదానికి నువ్వు పాల్పడుతున్నావు నరేంద్ర మోడీ. ఇవాళ మన విశాఖపట్నం ఉంది, జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడలేదు, సందర్భం కాకపోవచ్చు, ఏం మాట ఉత్సపడిపోతున్నాయి కదా. వీళ్ళు పెద్ద మనగాడు, అక్కడ ఆయన మనగాడు, ఇక్కడ ఈయన మనగాడు. నరేంద్ర మోడీ తీసి అక్కడ లోపలేస్తాడని 2 లక్షల కోట్లు విలువ చేసే విశాఖ స్టీల్ని 5,000 కోట్లు వేలాన్ని పెడితే మాట్లాడి దిక్కులేదు. ఒకనాడు మన కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు 2 పార్టీలు అప్పుడే విడిపోయాయి. అయినా సరే ఇద్దరు కలిసి దాదాపు 62 మంది రాజీనామాలు చేసి ఆనాడు విశాఖ హక్కుని సాధించినటువంటి చరిత్ర మన కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. ఆనాడు తెలుగు ప్రజలందరూ ఒక తాటి మీద నిలబడి విశాఖ హక్కు ఆంధ్రలో హక్కు అని చెప్పి నిలదించిన చరిత్ర మనకు ఉంది. ఇవాళ అన్నింటిని అమ్మి పారేస్తుంటే ఎవడు ప్రశ్నించాలి? కేసీఆర్ ప్రశ్నిస్తాడా? జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తాడా? చంద్రబాబు ప్రశ్నిస్తాడా? చిరంజీవి ప్రశ్నిస్తాడా? పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాడా? పవన్ కళ్యాణ్ మెడలో ఎర్రగడ్డ వేసుకుంటే, చేగు వేర బొమ్మ పెట్టుకుంటే, అబ్బాయి ఈయనకు చేగు గడ్డం పెంచితే ఈయనకు చేగు వేర, ఆయన కాకపోయినా అంతనాడు కాకపోయినా చేగు వేర లాంటి వాడు మనకు నాయకుడు ఎక్కాడు అనుకున్నాం. ఎర్రగడ్డ ఏమైందండి ఇప్పుడు? కాషాయమే కదా బీజేపీ వాళ్ళు, కాషాయమే కదా, కాషాయ గడ్డలాకి వెళ్ళిపోయాడు. వీళ్ళు మనకు నాయకులా? వీళ్ళు మనకు ఉత్తరిస్తారా? ఈ తరుణంలో ప్రశ్నించేవాడు కావాలా వద్దా? ఒకసారి నేను ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇవాళ నరేంద్ర మోడీ గారు రాముడి పేరు చెప్పి బతకాలనుకుంటున్నాను. నేను అడుగుతున్నాను, అయోధ్య పేరు చెప్పి బతకాలనుకుంటున్నాను. నేను అడుగుతున్నాను, రాముడు ఈ రాజ్యాన్ని కోరుకున్నాడా? అసమానతతో కూడినటువంటి ఈ వ్యవస్థని రాముడు కోరుకున్నాడా? రాముడు కోరుకునేది ఏమిటంటే పేద పక్క లేదా ఉన్నవాడు లేనివాడు లేనటువంటి అందరూ సమానంగా ఉండేటువంటి రామరాజ్యాన్ని కోరుకున్నాడు రాముడు. నువ్వు రావణ సంతతి నరేంద్ర మోడీ. నువ్వు ఆ రావణుడు సీతను చెరబట్టినట్టుగా నువ్వు ఈ దేశ ప్రజల్ని నరేంద్ర మోడీ రాముడి పేరు చెప్పి రావణాసురులాగా చెరబడుతున్నటువంటి ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి ఉంటే ప్రశ్నించవలసిన అవసరం ఉందా లేదా? ప్రశ్నించవలసినటువంటి టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు వాటితో అతనితో లొంగిపోతే ఇప్పుడు ఎవరు ఓట్లేదు? ఇద్దరు పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. ఎవరు ఓట్లు వేయాలి? మనం ఎందుకు ఓటు వేయాలి? మనం నరేంద్ర మోడీ నీకు ఎందుకు ఓటు వేయాలి అడగాలి. నీకు ఎందుకు ఓటు వేయాలి? ఈ దేశాన్ని అమ్ముకుంటున్నందుకు ఓటు వేయాలా? పరిశ్రమను అమ్ముకుంటున్నందుకు ఓటు వేయాలా? భూములన్నింటినీ అమ్ముకుంటున్నందుకు ఓటు వేయాలా? రైతులందరినీ ఆకలి చావుతో సత్య విధంగా నీ పాలన చేస్తున్నందుకు నీకు ఓటు వేయాలా? ఎందుకు వేయాలి నరేంద్ర మోడీ? ఏం మంచి పని చేశావు ఈ 6 ఏళ్ల కాలంలో? ఈ దేశానికి ఏం మంచి చేశావు? కేసీఆర్ నీకెందుకు ఓటు వేయాలి? కాళేశ్వర మన కాళోజీ చెప్పింది ఏంటి? లేకపోతే జయశంకర్ సార్ చెప్పింది ఏంటి? నువ్వు చెప్పే సాగర్ ఐలమ్మ చెప్పింది ఏంటి? నువ్వు ప్రస్తావించే మొత్తం మొహిద్దీన్ చెప్పింది ఏంటి? తెలంగాణ సాయుధ పోరాట యోధులు చెప్పింది ఏంటి? వాళ్ళు ఏం చెప్పారు? ఇటువంటి పనికి వాళ్ళు రాజ్యం కోసం వాళ్ళు ఈ సిద్ధాంతాన్ని చెప్పింది. వాళ్ళ పేర్లు చెప్తూ నువ్వు బతకాలని, నీ కుటుంబం బతకాలని కోరుకుంటుంది. నీకు ఓట్లు ఎందుకు వేయాలని నువ్వు అడుగుతున్నావు. భూమి ఇచ్చావా? ఇల్లు ఇచ్చావా? పెన్షన్ ఇచ్చావా? పిఆర్సీ ఇచ్చావా? లేకపోతే ఇంకా నువ్వు చెప్పినటువంటి నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చావా? ఎందుకు వేయాలి నీకు ఓటు? కేసీఆర్ ప్రశ్నించవలసిన అవసరం వచ్చింది. ఎందుకు ఓటు వేయాలి నరేంద్ర మోడీ? ప్రశ్నించవలసినటువంటి అవసరం వచ్చింది. ప్రశ్నించేవాడు లేకపోతే ఈ సమాజం మనుగడ ఉండదు. ఎక్కడో చోట తిరగబడాలి. ఆ తిరగబడేది మన నాగేశ్వర రూపంలో మనం అక్కడ హైదరాబాద్ లో నాగేశ్వరం పంపించాలి. ఇక్కడ జయసార్ రూపంలో తిరగబడే వాళ్ళ ప్రతినిధిగా జయసార్ మనం ఎమ్మెల్సీగా పంపించాలి. ఎవరు పంపించేవాళ్ళు లేకపోతే మన ఎర్ర జెండా ప్రాతినిధ్యం లేకపోతే ఈ దేశం ఎలా? దేశం మనుగడ ఏమైపోతుంది? సమాజం మనుగడ ఏమైపోతుంది? ఎర్ర జెండా అనేది లేకపోతే పేదవాడి గుండె చప్పుడు ఎలా వెనుకబడుతుంది? ఆలోచన చేసే పరిస్థితులు వచ్చాయి. రాను రాను ఇంకా కొంతమంది సన్నాయిలు చెప్తారు, మీరు అందరూ ఒకటైతే బాగుండేదండి. అందరూ ఒకటే ఎవరు చేయాలండి? ఎవరు చేయాలి? అవకాశం వచ్చినప్పుడు కమ్యూనిస్టులు పోటీ చేయమా? ఇప్పుడు నాకు చాలా సంతోషం ఉంది. ఇవాళ సిపిఎం మిత్రులు, యూటీఎం మిత్రులు వాళ్ళు మనకంటే ఎక్కువ చేస్తున్నారు. నిజంగా ఇద్దరు కలిసి చేస్తేనే ఎంత ఎంత అపురూపమైనటువంటి స్పందన కనపడుతుంటే, ఇద్దరు కలిసిపోతే
కలిసి పనిచేస్తేనే ఇటువంటి అపురూపమైనటువంటి స్పందన ఉంటే ఒక జెండా అయితే ఈ సమాజంలో ఈ దేశంలో మనల్ని ఎదుర్కోగల శక్తి మరి ఎవరికైనా ఉంటుందా అని నేను ప్రశ్నిస్తున్నాను. కమ్యూనిస్టులు అయితే అది కావాలని కోరుకుంటున్నాం. ఆ క్రమంలో భాగంగా అన్ని ఎలక్షన్లు కొన్ని చోట్ల కలలేము, ఇప్పుడు కలుస్తున్నాం, కలిసాం. స్వచ్ఛందంగా సీపీఎం మిత్రులు ముందుకొచ్చి మీరు మీ క్యాండిడేట్ పెట్టండి, పెడితే మేము సపోర్ట్ చేస్తాం. ఎవరు ఏ క్యాండిడేట్ మాకు అనవసరం, వామపక్ష ఐక్యత కావాలని వాళ్ళు ముందుకొచ్చా. ఈ తరుణంలో కూడా మొదటి రాసానికి చేస్తే బాగుండేది, లేదా ఎల్లకి చేస్తే బాగుండేదేమో, పొల్లకి చేస్తే బాగుండేది. ఏమి కర్మ పట్టింది మాకు, ఏమి కర్మ పట్టింది? కోదండరామ్ సార్ గారు, మీరు మీ పాత్ర అంత మేరకే, మీ పాత్ర అయిపోయింది. మీరు సలహాలు చెప్పే పాత్ర ఉండండి. పోరాటం చేసే శక్తి లేదు మీకు, ఉడికిపోయింది మీ శక్తి. బీజేపీ చూస్తే వాళ్ళే ఒడిగిపోతుంటే నీకేం నీ ఎజెండా నీకు ఉందే కోదండరామ్ సార్. కేసీఆర్ ని కేవలం ఏదో మాటల వరకు అనగలుగుతున్నా తప్పితే నీకు కాళ్ళు చేతులు కదిలించేటువంటి ఆ యవ్వనత్వం, ఆ ఉడుకుతనం, ఆ రక్తం ఉడికేటువంటి ఆ ఉడుకు రక్తం నీలో లేదు. కోదండరావు గారు నువ్వు పనికిరావు, నీ కింద బేస్ లేదు. ఇంకెవరు? రాములు నాయక్ అండి కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ రాములు నాయక్ కాంగ్రెస్. ఎవడు ఏ క్యాండిడేట్ ఎవరికి చేస్తారో వాళ్ళకే తెలియదు. ఎన్ని ముక్కలు ఉంటాయో వాళ్ళకి తెలియదు. ఎంతమంది పెడతారో వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఒక ఆయన పెట్టారు, ఇంకొక ఆయన రాణి రుద్రమదేవి, ఇంకో లేడు. రాణి ఉందా పేరు, రుద్రమా ఉంది. కానీ వెనక ఎవరు ఏ సిద్ధాంతం ఉందా అండి? ఏ పేరుతో నువ్వు ఫైట్ చేస్తావు? సిద్ధాంతం లేని రాణి ఆమె పని అయిపోయింది. ఇంకోటి ఉన్నాడు తీర్మార్ మదన్ అంటారు, తీర్మార్ మదన్. కాసేపు ఏడు స్టేజ్ మీద ఉండి మమ్మల్ని నవ్వించు, సంతోషపడతా, దండేస్తా. నవ్వించడం వరకే నీ పాత్ర. జనం కోసం దెబ్బలాడే శక్తి నీకు లేదు, నీకెవరికి లేదు. జనం కోసం దెబ్బలాడే శక్తి, ఆ శక్తి ఎవరికి ఉందాయంటే కమ్యూనిస్టులు మాత్రమే ఉంది. ఆ శక్తి ఎవరికి ఉందాయంటే ఎర్ర జెండాకు మాత్రమే ఉంది. నీకేం లేదు. మీకెందుకు వేయాలి మేము? మీకెందుకు సపోర్ట్ చేయాలి మేము? మాకు అవకాశం వచ్చింది, మాకు మన అనేక సంఘాలు మా కింద ఉన్నాయి, మా అనుబంధంగా ఉన్నాయి. ఇంత సపోర్ట్తో మనం ఇప్పుడు గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను మనం చేస్తా ఉన్నాను. ఆఖరిగా నేను ఒకటే మాట చెప్పి సెలవు తీసుకుంటాం. ఒకటే కేసు మన నాగేశ్వర్ గారు చూడండి. నాగేశ్వర్ గారు నిజంగా అంతటి గొప్ప వ్యక్తిని, అంత మేధావి, అంత నిబద్ధత కలిగిన వ్యక్తిని, అంత సమాజం పట్ల అంకిత భావం కలిగినటువంటి వ్యక్తిని నేనైతే ఇంతవరకు ఎక్కడ పెద్ద గొప్ప సుందరయ్య గారు, చంద్రరాజరావు గారు లాంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు అంతా వాళ్ళని పోల్చకూడదు. కానీ ఆ స్థాయికి తగ్గ వ్యక్తి నాగేశ్వర్ గారు. ఇప్పటికి కూడా ఆయన ఇండిపెండెంట్ చేసిన సిపిఎం సభ్యుడు, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు, వామపక్ష అభిమాని. మొత్తం టీవీలో డిస్కషన్ మీరు చూస్తూ ఉంటే అందరూ ఒక దాటి మీద ఉంటే నాగేశ్వర్ గారు ఆయన బాబు చదవడానికి అడ్డు లేవు, కానీ ఇంటాడు. ఇంటి అది ఇక్కడ అక్కడ ఫీడ్ అయిపోతుంది. కంప్యూటర్ లైక్ మైండ్ నిక్షిప్తం అయిపోతుంది. మన జయప్రకాష్ నారాయణ కుహన మేధావు, సమాజం కోసం త్యాగం చేసిన మేధావు. సమాజాన్ని అమ్ముతుంటే, వాళ్ళని పొగుడుతుంటే నాగేశ్వర గారు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తల్లాడిపోయినటువంటి జయప్రకాష్ మనం టీవీలో చూసాం. అదిగో అటువంటి వ్యక్తులు మన కమ్యూనిస్టులో ఉంటారు, అటువంటి వ్యక్తులు ఉంటారు. ఒక గురుదాస్ గుప్తా 2G స్పెక్ట్రమ్ కుంభకోణం బయట పెట్టాడు, ఒక గురుదాస్ గుప్తా కోల్ స్కామ్ బయట పెట్టాడు, ఒక సాంబశివరావు మీరందరూ అప్పుడు గెలిపించిన ఒక సాంబశివరావు వయ్యారు కుంభకోణాన్ని బయట పెట్టాడు. ఇది కమ్యూనిస్టుల పవర్, ఇది కమ్యూనిస్టుల అంకిత భావం. అందుకని అక్కడ నాగేశ్వర గారు యూటీఎఫ్ నుంచి నర్సిరెడ్డి గారు నేను మొన్న విన్నాను, చాలా చక్కగా మంచి సలహాలు ఇచ్చాడు. మేము సుదర్శన్ గారు హేమంత్ మేము అందరం ఉన్నాం, మంచి సలహా ఇచ్చాడు. ఆయన సలహా ప్రకారమే మన నామినేషన్ గారితో బ్రహ్మాండంగా జరిగింది. ఆయన సలహా ప్రకారం ఓన్లీ గ్రాడ్యుయేట్స్ కలెక్ట్ చేయండి సార్ అన్నాడు. గ్రాడ్యుయేట్స్ పెద్ద ఎత్తులు వచ్చారు, మన నల్గొండ చాలా పెద్ద ఎత్తులు వచ్చారు. మనం వైపు ఉంటే ఇంకోవైపు పల్లారాజరెడ్డి ఉన్నాడు. పల్లారాజరెడ్డి వెలవెలపోయింది మన 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 గ్రాడ్యుయేట్స్ బలం ముందు. అందువల్ల నర్సిరెడ్డి గారు, అక్కడ మన నాగేశ్వర గారు, ఇక్కడ మన జయసారథి, వీళ్ళ ముగ్గురు కూడా త్రిమూర్తుల్లాగా కమ్యూనిస్టు ఉద్యమానికి ప్రతీకలాగా ఆ అసెంబ్లీలో కలిసి ముగ్గురు పోతుంటే మళ్ళా తెలంగాణ ప్రజల లోపల ఉన్నటువంటి అణగారిపోయినటువంటి ఆశను చిగురించేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల నేను మన అందరూ కోరుతా ఉన్నాను, మన జయసారథి మన దగ్గర డబ్బులు లేవు,
డబ్బులు అన్నిప్పుడు డబ్బులే. ఈ డబ్బులతో కొనే ఎదవల్ని ఒక్కసారైనా చెప్పు దెబ్బతో వాళ్ళకి బుద్ధి చెప్పలేము. డబ్బులతో కొన్ని ఏదైనా కొనొచ్చు. ఇవాళ 5,000 రూపాయలు ఖర్చు పెట్టి 5,000 5 కోట్లు సంపాదించే ఈ ఎదవల్ని ఎంతకాలం భరిస్తారండి? ఎంతకాలం డబ్బుల కోసం జీవితంతో మనం పోషిస్తున్నారా? వాళ్ళు ఎప్పుడోసారి ఎలక్షన్ వచ్చినప్పుడు డబ్బులు ఇస్తారు. ఇచ్చిన వాడు మళ్ళీ మనకు కనబడరు. ఇటువంటి డబ్బులతో కొనాలనుకునే వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే మీ అందరూ నేను కోరేది ఏంటంటే, హాజరైన మీరందరూ యువకులు ఎక్కువ మంది ఉన్నారు. మా ఎల్లయ్య గారు ఉన్నారా? ఎల్లయ్య గారు ఎక్కడ ఉన్నారు? వెళ్ళిపోయారు. నిన్నే చెప్పాడు పొద్దు మనం నేను అడగలేదు. నా దగ్గర నా శిష్యులు 100 మంది ఉన్నారండి. అంటే ఆయన ట్యూషన్ చెప్తాడు, మంచి చదువుకున్నాను ఎల్లయ్య గారు. ఆ పేర్లు వాళ్ళందరికీ నేను ఏం చేయలేదు కదా సార్, ఆ పేరు వరకు నేను ఫోన్లు చేసుకుంటూ ఉంటాను అన్నాడు. నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను, మీ పిల్లలందరూ రిక్వెస్ట్ చేస్తాను, పెద్దలందరూ రిక్వెస్ట్ చేస్తాను. ఒక్కొక్కరు 50 పేర్లు 100 పేర్లు మీ ఓపికను బట్టి మీ దగ్గర పెట్టుకోండి. మళ్ళీ మీరు ఎలక్షనీరింగ్ ఎలా చేయాలి, ఎలా తిరగాలి అన్నీ ఉంటాయి. దానికి అదనంగా సాయంత్రం పూట వదిలిపోయిన తర్వాత వాళ్ళందరికీ మా అభ్యర్థి జయసారథికి ఓట్లు వేయిందని మేము కోరుతున్నామండి. వాడు డబ్బులు ఇచ్చి దాని ఏమంటారు టెలికాలర్స్ అంటారు. టెలికాలర్స్ అంటే ఒక్కొక్కడు 10,000 ఇచ్చి ఉద్యోగాలు పెట్టుకుని రోజు ఫోన్ కొట్టేస్తున్నారు. మనం ఏం చేయాలంటే వాడు టెలికాలర్ పెట్టుకొని లేకపోతే టెలిస్కోప్ కాలర్ పెట్టుకొని మనం ప్రజా కాలర్స్ పెట్టుకుందాం. ప్రజల తరఫున దెబ్బలాడేటువంటి, ప్రజల తరఫున ప్రజల శ్రేయస్సు కోరేటువంటి, సమాజ శ్రేయస్సు కోరేటువంటి కాలర్స్ మనం పెట్టుకున్నాం. ఆ కాలర్స్ మీరే అవ్వాలని కోరుతూ ఒక్కొక్కరు కనీసం 50 మంది పేర్లు లిస్టు తయారు చేసుకుని ఆ విధంగా కృషి చేయమని కోరుతూ అంతిమంగా మీరు ఒకటి మనం చేస్తున్నాం. గెలుస్తామా ఓడతామా లేకపోతే ఇంకేదో కొంతమందికి కుశంకరం ఉండొచ్చు. ఏమైందంటే యుద్ధంలో దిగి దూసుకు వెళ్ళాలి. కత్తి ఎత్తితే కత్తి దిగొద్దు, చచ్చిపోతే కత్తి పట్టుకోవాలి. ఆ కత్తి పట్టుకు కూడా అందుకోవాలి. భయం అనే పదానికి మన డిక్షనరీలో అర్థం లేదు, నిరాశకు డిక్షనరీలో అర్థం లేదు, నిస్పృహకు డిక్షనరీలో అర్థం లేదు. ఒక పవిత్రమైన కర్తవ్యంతో మనం యుద్ధంలో దిగాం. ఈ కర్తవ్య సాధనలో మన జయసాధన నడిపిద్దాం, మందికి నడిపించి గెలిపించి అతని పేరులో జయ ఉంది. ఆ జయ విజయుడుగా తిరిగి వచ్చే విధంగా మనందరం కృషి చేద్దామని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ నమస్కారంతో సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జయసారథి రెడ్డి గారి యొక్క విజయం పొందినటువంటి ప్రాధాన్యతను వివరించిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు సాంబశివరావు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమిటీ పోతినేని సుదర్శన్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. సభాధ్యక్షులు కామ్రేడ్ ఏజే రమేష్ గారు, కామ్రేడ్ సాబీర్ పాషా గారు, వేదిక పైన పెద్దలు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ కోనేని సాంబశివరావు గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ హేమంతరావు గారు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పెద్దలు కాసాని ఐలయ్య గారు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ మత్స వెంకటేశ్వరరావు గారు, వేదిక పైన ఉన్న సిపిఐ సిపిఎం జిల్లా నాయకత్వం, మండలాల నాయకత్వం, వివిధ ప్రజా సంఘాల నాయకత్వం, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సోదరులు, పెద్దలు, పాత్రికేయ మిత్రులు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, మార్చి 14వ తేదీన జరిగేటటువంటి శాసనమండలి ఎన్నికల్లో జయసారథి రెడ్డి గారిని గెలిపించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత చాలా ఉంది. అది కేవలం ఖమ్మం, నల్గొండ, వరంగల్ నియోజకవర్గాల్లో వామపక్షాల అభ్యర్థిని గెలిపించుకోవాలని, గెలుపు అవసరమనే ఉద్దేశంతో మాత్రమే కాదు, ఆ మేరకు పరిమితమైనటువంటి లక్ష్యంతోనే కాదు. ఇవాళ దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు జరుగుతున్నటువంటి పరిణామాలు పరిశీలించినటువంటి వాళ్ళు ఎవరికైనా సరే బీజేపీ అనేటటువంటి ఒక మహమ్మారి ఈ దేశాన్ని క్రమేపీ ఆవహించుకుంటూ వస్తూ ఉంది. అది తెలంగాణలోకి కూడా వస్తూ ఉంది. దుబ్బాక ఎన్నికల్లో చూసాం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసాం, పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో స్థానాలు తక్కువ ఎక్కువ గెలిచింది అనేది ఎలా ఉన్నా
పెరిగినటువంటి ఓటింగ్, ఇతర వివరాలు వీటన్నిటిని మనం పరిశీలించి చూసాం. బీజేపీ రావడము అని అంటే ఏమిటి? బీజేపీ రావడము అని అంటే సాంబశివరావు గారు చెప్పారు. ఇప్పుడు బీజేపీ రావడం అని అంటే ఈ దేశంలో ప్రజల ఆస్తుల్ని కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పడం. బీజేపీ రావడం అని అంటే ఈ దేశంలో మైనారిటీల మీద దాడులు పెరగడం. బీజేపీ రావడం అంటే ఈ దేశంలో రిజర్వేషన్లు, హక్కులు లేకుండా పోవడం. బీజేపీ రావడం అని అంటే పౌర హక్కులు ముఖ్యం కావడం. బీజేపీ రావడం అని అంటే ఈ దేశ రాజ్యాంగం సర్వనాశనం కావడం, ప్రజాస్వామిక లౌకిక సాంప్రదాయాలు, విలువలు అన్ని ధ్వంసం కావడం. అందుకే ఈ బీజేపీని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, గత 96 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్ని చుట్టుముట్టి రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు. అది కేవలం పంజాబ్కో, హర్యానాకో, ఉత్తరప్రదేశ్కో, రాజస్థాన్కో, మధ్యప్రదేశ్కో రైతాంగానికి సంబంధించినటువంటి అంశమే కాదు. యావత్ భారతదేశ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి సమస్య. ఆ సమస్యను తీసుకొచ్చి పెట్టింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. కరోనా కష్టంతోనే దేశ ప్రజలందరూ వెలువెల్లాడుతూ ఉంటే ఇప్పటికీ 1,10,00,000 మంది తప్పుడు లెక్కల ప్రకారం ఈ దేశంలో కరోనా వస్తే, ప్రభుత్వం చెప్పిన తప్పుడు లెక్కల ప్రకారమే అదనంగా ఇంకా 1,10,00,000 ఉంటారా, 2 కోట్లు ఉంటారా మనం చెప్పలేము. ఈ ప్రభుత్వ తప్పుడు లెక్కల ప్రకారమే 1,60,60,000 మంది జనం చచ్చిపోతే, కరోనాతో వెలువెల్లాడుతున్నటువంటి సమయంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశాల్లో దుర్మార్గమైనటువంటి రైతాంగ వ్యతిరేక 3 చట్టాలను తీసుకొని వచ్చారు. ఆ చట్టాల గురించి మీరు చాలా సందర్భంలో వినుంటారు కాబట్టి వాటి వివరాల్లోకి నేను పోవడం లేదు. మార్కెట్లు రద్దు చేయాలని, వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయాలని, అలాగే ఈ దేశంలో ఈ వ్యవసాయాత్మక ఉత్పత్తుల్ని ప్రజలకు నిత్యావసరంగా ఉపయోగపడేటటువంటి వాటిని చట్టంగా నియంత్రించేటటువంటి పద్ధతి ఇక నుంచి లేకుండా చేయాలని, బడా వ్యాపారులు, కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి నిత్యావసర వస్తువుల యొక్క వ్యాపారాన్ని అప్పచెప్పాలని ఈ ప్రభుత్వాలు చట్టం చేసి దానికి వ్యతిరేకంగా రైతులు పోట్లాడుతూ ఉన్నారు. 189 మంది రైతులు చచ్చిపోయారు. ఈరోజు 189 మంది రైతులు చచ్చిపోయారు. ఏమైనా నరేంద్ర మోడీకి ఇంతమంది రైతులు చచ్చిపోతా ఉన్నారు, ఇన్ని లక్షల మంది రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. మన దేశమే కాదు, ప్రపంచమంతా గగ్గోలు పెడతా ఉంది. బ్రిటన్లో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు బ్రిటన్ ప్రధానమంత్రిని జోక్యం చేసుకొని భారత ప్రధానమంత్రికి చెప్పి ఆ రైతాంగ ఉద్యమాన్ని ఆపు చేసేటటువంటి పని, ఆ చట్టాన్ని రద్దు చేసే పని చేయమని చెప్పారు. ఆస్ట్రేలియా చట్టసభ సభ్యులు చెప్పారు. కెనడా ప్రధానమంత్రి తానే స్వయంగా ఒక దేశ ఆంతరంగ విషయాలను జోక్యం చేసుకోవచ్చా లేదా అనేటటువంటి విషయాల్ని పక్కన పెట్టేసి దుర్మార్గమైనటువంటి ఆ చట్టాలను రద్దు చేయాలని కెనడా ప్రధానమంత్రి చెప్పాడు. వరల్డ్ పాప్ సింగర్ రియానా చెప్పింది, రైతుల ఉద్యమం చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తా ఉంది అని చెప్పేసి. ప్రపంచ పర్యావరణవేత్త గ్రేటా థన్బర్గ్ చెప్పింది, దుర్మార్గమైనటువంటి ఈ చట్టాలను రద్దు చేయాలి అని చెప్పేసి. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు, అట్లాగే కళాకారులు, చట్టసభల సభ్యులు, దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు, చివరికి నిన్నగాక ఉన్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ కూడా చెప్పింది. ఇంత పెద్ద ఉద్యమం భారతదేశంలో పౌరులకి, రైతులకి కనీస హక్కులు లేకుండా పోతా ఉన్నాయి, మానవ హక్కులు, పౌర హక్కులు లేకుండా పోతా ఉన్నాయి, మృగ్యమైపోతా ఉన్నాయి. ఇట్లాగే కొనసాగితే మేము ఐక్యరాజ్య సమితి వైపు నుంచి జోక్యం చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇంతమంది బయట వాళ్ళు చెప్తే లోపల లక్షల మంది రైతులు ఆందోళన చేస్తా ఉంటే, ఆ రైతులకు మద్దతుగా 8వ తేదీ నాడు జనవరి 8వ తేదీ నాడు జరిగినటువంటి బంద్కి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తే, ఫిబ్రవరి 8వ తేదీ నాడు జరిగినటువంటి చక్కా జాము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆందోళనలు జరిగితే ఈ ప్రభుత్వం స్పందించకపోగా దిశ రవి 22 ఏళ్ల అమ్మాయి, డిగ్రీ చదువుకుంటున్నటువంటి అమ్మాయి గ్రేటా థన్బర్గ్ చేసినటువంటి ట్వీట్ ని దాన్ని ఎడిట్ చేసి ఈ దేశ భాషలోకి అనువదించి ఈ రైతాంగ ఉద్యమం ఎడల ఈ ప్రభుత్వం ఒక నిరంకుశ ధోరణితో ఉంది అని చెప్పేసినట్టే బెంగళూరు నుంచి అమ్మాయిని తీసుకొని ఢిల్లీ తీసుకుపోయి పాటియాలా కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించినటువంటి
దుర్మార్గమైనటువంటి చర్యలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ ప్రభుత్వం ఏం చేసినా ప్రశ్నించకూడదు, వ్యాఖ్యానించకూడదు, విషయం చెప్పకూడదు. చెప్పాము అంటే వరవర్రామైన, సాయిబాబా అయినా, సుధా భరద్వాజ అయినా, దిశ రవి అయినా, లేదు ఇంకా అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఈ ప్రభుత్వం అత్యంత పాశవికంగా నిర్బంధానికి, నియంతృత్వానికి పూనుకొని ముందుకు పోతా ఉంటే ఇంకా ప్రశ్నించొద్దా? వదిలేద్దామా ఈ దేశాన్ని? ఈ దేశం నవాబులు, చక్రవర్తులు, రాజులు, రాజ్యాలు, నియంతలు, గత పాలకులు, ఫ్యూడల్ భూస్వామ్య పద్ధతులు అనుసరించినటువంటి ధోరణిలోకి మనం అంగీకరిద్దామా అని చెప్పేసి అనేది ఈరోజు మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. కేసారథి రెడ్డి గారి గెలుపు దాంతోని ముడిపడి ఉంది. ఎందుకని ముడిపడి ఉంది? ఎవరు ప్రశ్నిస్తా ఉన్నారు? ఎవరు ఎదిరిస్తా ఉన్నారు? ఇవాళ మీరు చూస్తా ఉన్నారు, దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ తన ఎత్తుగడలు పన్నాగాలతో ముందుకు పోతా ఉంటే దాన్ని ఎదిరించి నిలబడినటువంటి కేరళ, అక్కడ కూడా బెంగాల్లో చేసినట్టు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్లో చేసినట్టు ఆటవిక పద్ధతులతో ఆ రాష్ట్రాన్ని విషపరచుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తే అక్కడ ఉన్నటువంటి వామపక్షాలు తిరుగుబాటు చేసి బీజేపీని వెనక్కి కొడితే కేరళలో సిపిఎం బీజేపీ మీద, లెఫ్ట్ బీజేపీ మీద, వామపక్షాలు బీజేపీ మీద దౌర్జన్యం చేస్తున్నాయని దేశవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేసింది. ఒక చిన్న రాష్ట్రంలో సిపిఎం దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మీద దౌర్జన్యం చేస్తా ఉందని సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పోయి ఢిల్లీలో ఉన్నటువంటి సిపిఎం కార్యాలయం ఏకేజీ భవన్ ముందు ధర్నాకి కూర్చున్నటువంటి సంగతిని మనం చూస్తా ఉన్నాం. అంటే ఇది ఏం తెలియజేస్తా ఉంది? బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు, నిలబెట్టే వాళ్ళు, దానికి ఎదురొట్టి పోరాడే వాళ్ళు ఎవరు అంటే కమ్యూనిస్టులు, వామపక్షాలు అని చెప్పేసి రుజువు చేస్తా ఉంది. అనేక నిర్బంధాలు రాష్ట్రంలో, దేశంలో సాగుతా ఉన్నా సరే వాటిని ఎదిరించి పోరాడుతూ ఉన్నాం. పోరాటం భాగం. అవకాశం వచ్చినప్పుడు ఆ బీజేపీని నిలువరించేటటువంటి ప్రయత్నం చేయడానికి మనందరం తగిన ప్రయత్నం చేయాలి. ఇవాళ ఇక్కడ ఉద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిలో, కేటీపీఎస్ లో పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. మనందరి మెడ మీద కత్తి వేలాడుతూ ఉంది. నాకు ఈ ఉద్యోగం ఉంది, ప్రభుత్వ ఉద్యోగం ఉంది అని చెప్పుకునేటటువంటి అవకాశం మనకు భవిష్యత్తులో ఉండకుండా పోతా ఉంది. నేను ప్రభుత్వ ఉద్యోగిని, నాకు పెన్షన్ వస్తుంది, నాకు రక్షణ ఉంది, నాకు ఉద్యోగ భద్రత ఉంది, నాకు ఈఎస్ఐ ఉంది, లేకపోతే నాకు ఇంకొక జీపీఎఫ్ ఉంది, ఈపీఎఫ్ ఉంది. ఇవన్నీ రేపు భవిష్యత్తులో ఏవి ఇది ఉంది అది లేదు అని చెప్పేసి చెప్పలేనటువంటి పరిస్థితుల్లోకి పోతా ఉన్నాం. అందుకే ఈ ప్రమాదాన్ని మనం ఎదిరించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆయన ఏం చేశాడో ఆ చట్టాలకు వ్యతిరేకంగా సాంబశివరావు గారు చెప్పాడు. తొడగొట్టి సవాల్ చేసి రాంటే మల్ల యుద్ధానికి సిద్ధపడుతుందని చెప్పేసి పారిపోయి ఢిల్లీ పోయి వచ్చి జీ హుజూర్ అని చెప్పేసి సాగిపోయినటువంటి పద్ధతిని చూస్తా ఉన్నాం. అందుకే ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, బీజేపీ ఇంత దుర్మార్గానికి పాల్పడుతూ ఉంటే కోదండరాం సార్ ఉన్నాడు, మేధావి, అనేక విషయాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కోదండరాం గారు తనకు ఓటేయాలని ఒక కరపత్రం తీశాడు. మన కేసారథి రెడ్డి గారు తీసినట్టు ఆయన కూడా ఒక కరపత్రం తీశాడు. ఇన్ని దుర్మార్గాలు చేసే బీజేపీ కోదండరాం సార్ కనపడలేదు. బీజేపీ గురించి ఒక్క మాట ఆ కరపత్రంలో, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ దుర్మార్గానికి పాల్పడతా ఉంది అని కరపత్రంలో ఒక్క మాట ఉంటే చూడండి మీరు. ఏమిటి బీజేపీ అంటే? కోదండరాం గారికి ఆ లాలూచి ఏంటి? లేదా బీజేపీ అంటే ఆ పట్టించుకొని తత్వం ఏంటి? బీజేపీ ఏం చేసినా, ఎంత దుర్మార్గానికి పాల్పడినా, 189 మంది రైతుల్ని చంపినా, 44 కార్మిక కోడుల్ని 44 కార్మిక చట్టాలను 4 కోడులుగా చేసి కార్మికులందరినీ వేధించి ఉద్యోగాలు లేకుండా బయటికి పంపిస్తా ఉన్నా, ఏమిటి దాని పట్ల ఆ పక్షపాతం ఏమిటి? ఆ ప్రేమ ఏమిటి? ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే రాజకీయ లాలూచీలతోని వ్యవహారం నడిపేటటువంటి అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు మన ముందుకు వస్తున్నారు. ఈ అభ్యర్థులందరిలో నుంచి వెతికి చూస్తే ప్రశ్నించేవాడు, మాట్లాడగలిగేవాడు, నిలబడగలిగేవాడు, పోట్లాడగలిగేవాడు అయినటువంటి జయసారథి రెడ్డిని శాసనమండలికి పంపించడం అనేది ఒక చారిత్రక బాధ్యతగా మనందరి మీద ఉంది అనేటటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అందుకే జయసారథి రెడ్డి గారిని గెలిపించి బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలని
ఎండగట్టి రానున్న కాలంలో ఇప్పుడు శాసన మండలిలో ఒక సభ్యుడిగా ఒకే ఒక సభ్యుడిగా అభ్యుదయవాదిగా ప్రజాస్వామికవాదిగా లేదు ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి వామపక్ష భావాల్ని ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తిగా ఉన్న నర్సిరెడ్డి గారికి తోడుగా ఇక్కడి నుంచి జయసారథ రెడ్డి గారు అక్కడి నుంచి నాగేశ్వర గారు గెలిస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాల్సినటువంటి పరిస్థితుల్లోకి అట్లాగే బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ మతోన్మాద ధోరణుల్ని ఈ నూతన ఆర్థిక విధానాలని సంస్కరణని వేగవంతంగా అమలు చేసి ప్రజా సంపదని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేటటువంటి ధోరణులకు వ్యతిరేకంగా వాదించగలిగిన వాళ్ళు మాట్లాడగలిగిన వాళ్ళు ఈ ముగ్గురు అయితే ఈ ప్రభుత్వాన్ని వెనక్కి కొట్టే అవకాశం ఉంటుంది. ప్రజా ఉద్యమాలకు ఊపు శక్తి బలిమి వస్తుంది. అందుకని సాంసరావు గారు చెప్పినట్టుగా ఏదో మన జయసారథ రెడ్డిని గెలిపించుకోవాలి అని అనుకుంటే సరిపోదు. గెలిపించుకోవడం కోసం అవసరమైన కృషి ప్రయత్నము మన వైపు నుంచి ఏం చేయాలి? ఇల్లు తిరిగి ఓటు అడగాలి, ప్రతి వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండాలి, మన కాకుండా బయట తిరిగేటటువంటి వాళ్ళు అట్లాగే జాలి సానుభూతి చూపించి మనకు కాకుండా వేరే వాళ్ళకి ఓటేసి మనకి ద్వితీయ ప్రాధాన్యతను అనుకునే వాళ్ళు వీళ్ళందరితో వ్యక్తిగతంగా సంప్రదింపులు జరిపి చర్చించి మన ఓట్లు మనకు రాబట్టుకునే దానికి అవసరమైన కృషి ప్రయత్నము మీ వైపు నుంచి 14వ తేదీ దాకా శక్తి మేరకు శక్తి లోటు లేకుండా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. సుదర్శన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రశ్నించని పరిష్కారం చెప్పని పల్లా రాజేశ్వరరెడ్డి ఓడించమని పిలిపించారు. దేశాన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమను అమ్మివేస్తూ దేశానికి అనిష్టంగా ఉన్న బీజేపీని కూడా ఓడించి జనం తరఫున పనిచేస్తే వామపక్షాల అభ్యర్థి జయసారథ రెడ్డి విజయంలో మనందరం రానున్నటువంటి 12-13 రోజులు పనిచేయాలని పిలిపించిన సుదర్శన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రెస్ వారి టైం విజ్ఞప్తి మేరకు మన అభ్యర్థి మాట్లాడిన తర్వాత ఇద్దరే హేమంత్ రావు గారు మాట్లాడుతూ అప్పటి వరకు మీరు ఉండాలి. ఇప్పుడు మన వామపక్షాలు మరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు బలపరిచినటువంటి వరంగల్, నల్గొండ, ఖమ్మం శాసన మండలి అభ్యర్థి జయసారథ రెడ్డి గారిని మీ ముందు మాట్లాడవలసిందిగా కోరుతాము. కొత్తగూడెంలో ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమ్మేళన సభకు అధ్యక్షులుగా వ్యవహరించినటువంటి సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా గారు, ఏజే రమేష్ గారు, పోతిరెడ్డి సుదర్శన్ గారు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు సాంబశివరావు గారు, హేమంతరావు గారు, ఐలయ్య గారు, అలాగే యూటీఎఫ్ నాయకులు రాజు గారు, కిషోర్ గారు, అలాగే ఎస్టీయూ నాయకులు చందర్ గారు, ఇంకా బార్ అసోసియేషన్ పెద్దలు, ఇంకా జర్నలిస్ట్ మిత్రులు అందరికీ కూడా, అలాగే శేషయ్య గారు, మిగతా అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి పట్టభద్రులు, విద్యావంతులు, జర్నలిస్టులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం. మిత్రులారా, రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలైన తర్వాత జరగబోతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కొద్ది రోజులు ఉన్నాయి. ఇప్పటికే 3 జిల్లాల్లో, 3 ఉమ్మడి జిల్లాల్లో, సిద్దిపేటతో కలుపుకొని 12 జిల్లాల్లో విస్తృతంగా పర్యటించవచ్చు. లెక్కలేని సమస్యలు. ఏ రాష్ట్రం వస్తే తెలంగాణలో నిరుద్యోగులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, పెన్షనర్లు, రైతులు, ఇలా ప్రతి సమస్యకు ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కారం దొరుకుతుంది, అర్థవంతంగా ఉంటుంది తెలంగాణ, నిరంకుశత్వంగా ఉండదు తెలంగాణ అని భావించినమో ఆ తెలంగాణ ఇవాళ అత్యంత దారుణంగా నిరంకుశ పాలనలో, నియంత్రిత పాలనలో, బూటక మాటలతో, దగా మాటలతో కొనసాగుతాను.
కేసీఆర్ గారు లెక్కలేని అబద్ధాలు ఆయన గురించి అర్థమైపోయింది. మరి భావి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి కేటీఆర్ గారు మీరైనా చక్కగా ఉండొచ్చు కదా. మీరు కూడా అబద్ధాల రాజు అయి తిరుగుతూ ఉన్నారు. మీరు యువరాజు కాదు, అబద్ధాల రాజు టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే నిన్న కాక మొన్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై తొడగొట్టిండు ఆయన. నేను నిజమే కావచ్చు, నిలబడతాడు కావచ్చు అనుకో. పోనీ అదేమన్నా పబ్లిక్లో కొట్టిన దాకా ప్రగతి భవన్లో చుట్టూ పోలీసుల మధ్య శత్రు దుర్భేద్యమైనటువంటి 20 అడుగుల ఎత్తు గోడల మధ్య ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడు. ఏం మాట్లాడు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 6 సంవత్సరాల్లో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్పాడు. మరి నేను కూడా కాగితం చూస్తున్నా, అక్కడ ఉండే. నిజమేనా? మేము ఎప్పుడు చూసినాం? మేము జర్నలిస్టు. మరి మాకెప్పుడు కనపడలే నోటిఫికేషన్? 1,32,000 ఉద్యోగాలు ఇస్తే ఆ ఉద్యోగాలు ఎడమైనాయి. దొడ్డిదారిని నియామకాలు చేపట్టినరా అని లెక్కలు చూస్తే అన్ని అబద్ధపు లెక్కలు, దొంగ లెక్కలు, పాత ఉద్యోగాల లెక్కలు కూడా అందులో వేసుకొని లెక్కలు రాసుకొచ్చి అందులో పత్రికా ప్రకటన విడుదల చేశాడు. మరి చెప్పిండు ఆయనే లెక్కలపై బహిరంగ చర్చకు సిద్ధమని. మేము అనేక ఆయన చెప్పిన రోజు నుంచి ప్రతిరోజు అంటాను, కేటీఆర్ గారు మీరు తొందరపడి సవాల్ చేసేది కావచ్చు, మరి రండి చర్చకు, బహిరంగ చర్చకు రండి. గన్ పార్క్ దగ్గరకు వస్తారా, కొత్తగూడెం చౌరస్తాకు వస్తారా, ఎక్కడైనా సత్యం మీద చర్చించరా, ఆధారాలతో సహా చూస్తాం. మేమన్నీ దొంగ లెక్కలే, ఏవేవో ఉన్నాయి కావచ్చు. నేను ఇవాళ సింగరేణి గడ్డ కొత్తగూడెం మీద ఉన్నా. రండి ఇక్కడ. మీరు చెప్పిన లెక్కల్లో 1,32,000 ఉద్యోగాల భర్తీలో మీరు ఒక లెక్క చెప్పిండ్రు. 12,500 సింగరేణి ఉద్యోగాలు ఇచ్చాడు. ఇక్కడ ఉన్నారు సింగరేణిలో పనిచేసేటువంటి ఉద్దండ నాయకులు, కార్మికులు ఉన్నారు ఇక్కడ. రండి. మీరు రాకపోతే మీ తాబేదారు పల్లా రాయచంద్రని పంపండి. రేపటి వరకు వెయిట్ చేస్తా. మీరు ఇచ్చినటువంటి 12,500 ఉద్యోగాలు సింగరేణిలో ఉన్నదో లేదో లెక్కలతో చెప్తారండి. చెప్పండి అన్నారా? నిలిచిందా సింగరేణిలో 12,500? బోనస్ లెక్కల కదా, దొంగ లెక్కల కదా. 12,500 ఉద్యోగాలు ఇచ్చాడు. పచ్చిగా పట్టపగలు ప్రగతి భవన్లో ఒక ముఖ్యమంత్రి ఉండేటువంటి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి ఏ ధైర్యంతో చెప్పినావు కేటీఆర్? అందుకే అంటున్నాం, నువ్వు కూడా నీ అయ్య బాటలో నడుస్తున్నావు. నువ్వు అబద్ధాల రాజు. నువ్వు ఈ తెలంగాణకు ముఖ్యమంత్రిగా అయ్యేటువంటి అర్హత నీకు లేదు. ముఖ్యమంత్రి కాకముందే నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్తా ఉన్నావు అంటే రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని అబద్ధాలు చెప్తావు? ఎన్ని ఆధారాలు కావాలి? సింగరేణిలో తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి ఎంతమంది ఉన్నారంటే 2014-15లో 58,800 మంది పనిచేస్తా ఉన్నారు. నాకున్న లెక్క తప్పైతే సింగరేణి నాయకులు చేసేలా లాంటి వాళ్ళు సరిదిద్దాలి. ఇది నిజం. నేను తెలుసుకున్నటువంటి రిపోర్ట్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు తెలుసా? జనవరి రిపోర్ట్ 44,432 మంది అంట. సరే సార్ చెప్తా ఉన్నారు 41,000. చెప్పండి అన్నారా? ఆయన 12,500 ఉద్యోగాలు ఇచ్చి ఉంటే 58 70 అవుతుందా? 58 40 అవుతుందా? చెప్పండి. ఇది పూటగం లెక్కలు కాదా కేటీఆర్ గారు అడుగుతాం. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు? మాకు తెలియదు అనుకుంటున్నావా? మేము తెలంగాణ బిడ్డలమే. వాళ్ళు తెలంగాణ రక్తమే ప్రవహిస్తా ఉంది. నీకంటే ఎక్కువ ఎక్కడ చెప్పగలం? పోనీలే ఉద్యమంలో పనిచేసే కానీ రెండవసారి కూడా అధికారం ఇచ్చారు. అయినంత మాత్రాన తెలంగాణ బిడ్డలు ఎర్రి పప్పలు కాదు. నువ్వు అనుకుంటానేమో. మరి ఇక్కడ చెప్పండి, 50 ఉద్యోగాలు ఇస్తే 58,000 12,000 సుమారు 70 కావాలి. ఎందుకైంది 41? ఎక్కడ పోయినాయి? ఆ ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఏంటి? 5,800 డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చింది. దిగిపోతే ఇచ్చిన ఉద్యోగాలు అంటే పాత ఉద్యోగాలు తొందరే లెక్క. కొత్త లేవి, కొత్త గనులేవి. ఎందుకు ఏమి కొత్త గనులు? నువ్వు అన్నావు ఆఫ్రికాలో మైనింగ్ చేద్దామన్నావు. చేసినవా? ఏమి ఆఫ్రికాలో మైనింగ్ ఎందుకు చేయలే? సింగరేణికి సామర్థ్యం లేదా? మైనింగ్ లేదా? ఎక్విప్మెంట్ లేదా? కార్మికులు లేదా? ఈ దేశానికి 1,00,000 కోట్ల ఆదాయం ఇచ్చినటువంటి చరిత్ర ఈ సింగరేణి. ఈ సింగరేణి చరిత్ర ఇంత ఘనం ఉంటే ఎందుకు దీనికి కొత్త గనులు చేయలే?
గల్లోడు ఇయ్యడు, అడగడు. ఢిల్లోడికి అసలే ఇష్టం ఉండదు. ఎందుకంటే వారి పక్కన అదాని అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకు ఈ గొప్పగా మీద మనసు పడ్డది, రైల్వే మీద పడ్డది, అమ్మేసిండు. ఇవాళ మీరు రైల్వే ట్రైనింగ్ చూడండి, అదాని రైల్వేస్ ఉంటుంది. ఇంతకుముందు ఇండియన్ రైల్వేస్ ఉండే. ఇది ఎక్కడి బాగా చూద్దామండి. ప్రైవేట్ వ్యక్తి పేరేంటిది? ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో అనేది ఒక ప్రైవేట్ కంపెనీ. బ్రిటిషర్ల చేతిలో ఉంటే దాని నుంచి స్వాతంత్రాన్ని లాక్కున్నాం. ఇవాళ నువ్వు మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకు ఎక్కడికి తీస్తా ఉన్నావు? ఎవడు అభ్యాసం ఇస్తా ఉన్నావు? నువ్వు ప్రైవేట్ వ్యక్తులకు సంస్థలు కట్టబెట్టే రేపు ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంటుందా? అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆఖరికి కొత్తగా నువ్వు చెప్పినావు కదా ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ ఉంటుందా? అక్కడ ఎట్లా ఇస్తున్నావు? మోడీ అంట, కేసీఆర్ అంట ఉద్యోగాల్లో దొంగ లెక్కలు. పోనీ తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి? ఎవడైనా చెప్తున్నాడా? వామపక్ష పార్టీలుగా మేము చెప్తున్నాం, గుండె ఎగిరే చెప్తున్నాం, నిరూపిస్తాం ఆధారాలతోటి. నీలాగా ప్రగతి భవన్లా కాదు, ప్రజల మధ్య ఉండి చెప్తా ఉన్నాం. రండి, పోరాటాల గడ్డ కొత్తగూడెం మీద నిలబడి చెప్తా ఉన్నాం. తెలంగాణలో 3.5 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్నారా? ఎన్ని భర్తీ చేస్తున్నాడు? ఏం చెప్తున్నారు? కొద్ది రోజులుగా అలా రాజశేఖర్, కేటీఆర్, కేసీఆర్ ఏం చెప్తున్నారు? అన్ని తప్పుడు మాటలే, అన్ని అబద్ధపు లెక్కలే చెప్తా ఉన్నారు. 50,000 ఖాళీ ఉన్నాయట. కనబడతలేదా నీకు? ఇవాళ అశ్వారావుపేట స్కూల్కి పోతే అక్కడ ఆ స్కూల్లో 16 మంది టీచర్లు ఉండాలి, 3 పని చేస్తాం. 3 చదివస్తుందా మన పిల్లలకు? 3 తోటి ఒక హై స్కూల్ రన్ అయిందా? ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? ఎంతమంది పిల్లలు ఉంటారు? 400 మంది పిల్లలకు ఎంత చదువు వస్తుంది? ఆ పక్కన స్కూల్ పైన 24 మందికి 9 మంది పనిచేస్తున్నారు. ఆ మధ్యన వరంగల్ బీడీ కాలేజ్ పైన పోతే ఒక్క ప్రిన్సిపాలే పర్మనెంట్. ప్రిన్సిపాల్ కూడా కాదు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్. మిగతా 27 మంది గెస్ట్ లెక్చరర్లే. దాని ఇంకా డైరెక్ట్ కాలేజ్ పైన అందులో పోతే 32 మంది గెస్ట్ లెక్చరర్లే. వరంగల్ డిఓ ఇన్ఛార్జే, అర్బన్ ఇన్ఛార్జే, ఖమ్మం డిఓ ఇన్ఛార్జే, ఇన్ఛార్జ్ డిఓ పాలన. ఎక్కడ పడితే అక్కడ ఖాళీలు కనిపిస్తూ ఉంటే బుద్ధి లేకుండా ఉద్యోగాలు దొరకలేవట. ఇవాళ లెక్కలు తీయటాను. 6 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్నావు, 2 సార్లు ముఖ్యమంత్రి, నీకు అడ్డే లేదు. ఏం చేసినావు మరి? ప్రయత్నం వల్ల ఫామ్ హౌస్ ఏం చేసినావు? గాట పనులు దొంగవా? ఉద్యోగుల లెక్కలు కూడా ఎందుకు తీయలేకపోయినా? నీకు చాట కాకపోతే దిగు, మేము లెక్కలు చూపిస్తాం. పోయి మా లెక్కలు పక్కన పెట్టండి. ఈ మధ్యన పిఆర్సీ రిపోర్ట్ వచ్చింది. పిఆర్సీ రిపోర్ట్ అంటే పే రివిజన్ కమిషన్, తెలంగాణ ఫస్ట్ పే రివిజన్ కమిషన్ రిపోర్ట్. అదొక దిక్కుమాలిన రిపోర్ట్. ఉద్యోగస్తులు ఆశగా చూసారు. 2.5 సంవత్సరాలు అయింది, రిపోర్ట్ లేదు. ఎట్టగేలకు రిపోర్ట్ ఇచ్చింది. అది చించిగా దేనికి కూడా పనికిరాని రిపోర్ట్. ఆ రిపోర్ట్ ఉద్యోగస్తులకు తీవ్ర ఆవేదన కలిగించింది. అది నిజం. 7.5% ఫిట్మెంట్ అట. ఎందుకయ్యా? ఈ రాత్రుల్లో ఆర్టీసీ ఐఆర్ ఇచ్చిన 16%. ఇవాళ 30%, 40% ఇవ్వాలి, 43% ఇవ్వాలని డిమాండ్ ఉంది. ఇవ్వండి. ఇవ్వలే, ఇస్తే ఆర్టీసీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి కింద తీసుకొచ్చి పెట్టాడు. సరే ఉన్న ఓన్లీ పిఆర్సీ లెక్కలే ఉన్నాయా అంటే పక్కకు ఇంకో పేజీ తిప్పి చూస్తే 270 పేజీలా మొత్తం భాగవతం బయటపడ్డది. ఉద్యోగాలు లెక్కలే. ఏముంటా ఉద్యోగాల లెక్క? ఇక్కడ పెద్దలు ఉన్నారు, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి. బోగస్ లెక్కలు చెప్తా ఉన్నాడు. ఆ లెక్కలు ఏమున్నాయంటే అందులో 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉండాల్సిన దానికంటే ఈ రోజు 191,126 ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి. ఇది కూడా తక్కువే. తెలంగాణలో 1000కి 14 మంది ఉండాలి, 8 మంది పనిచేస్తా ఉన్నారు. ఒక 1000కి 6 మంది తక్కువ ఉన్నారంట. మరి ఇంత తక్కువ పచ్చిగా నీ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ ఉంది. అది కూడా వారం రోజుల కింద ఇచ్చింది. మరి వాళ్ళ 1,91,126 ఉద్యోగాలని పిఆర్సీ చెప్తుంటే నువ్వేమో అలా రాసినట్టు 50,000 ఎట్టంటావు. ఇంత ధైర్యం నీకు? నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కి ఒక్కనాడు కూడా ఉద్యోగుల నోటిఫికేషన్ గురించి మాట్లాడలే, ఉద్యోగుల పిఆర్సీ గురించి మాట్లాడలే, డిఏ గురించి మాట్లాడలే, సిపిఎస్ రద్దు గురించి మాట్లాడలే, పదోన్నతుల గురించి మాట్లాడలే, బదిలీల గురించి మాట్లాడలే, గ్రూప్ 1 నియామకాల గురించి మాట్లాడలే, జైలు రిక్రూట్మెంట్ గురించి మాట్లాడలే. ఎందుకు వెయ్యాలి నీకు ఓటు?
నీకు ఒక్కసారి ఓటేస్తే నీకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది, రైతు బంధు సమితి చైర్మన్ పదవి వచ్చింది. అట్లాగే 12 ఎకరాల ప్రభుత్వ భూమిని హైదరాబాద్ గట్కేశ్వర్లో కోట్ల భూమిని తక్కువ ధరకు రెగ్యులరైజేషన్ చేసుకున్నావు. మొన్న 3 ఎకరాల ప్రభుత్వ భూమి రెగ్యులరైజేషన్ చేసుకోకుండా పెద్ద పెద్ద బంగ్లాలు కడుతున్నావు. ఇంకా 5 యూనివర్సిటీలు ఇస్తే 3 యూనివర్సిటీలు టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించిండ్రు. ఆ 3లో ఒకటి మంత్రి మల్లారెడ్డికి, 2 వర్గారెడ్డికి ఇస్తే 3వది మన గౌరవ ఎమ్మెల్సీ పల్లా రాజశేఖర్ గారికి ఇచ్చారండి. ఇందుకు నీకు యారు ఓటు? నువ్వు మా కోసమా పనిచేసింది? నీ కోసమా? నీ ఆస్తులు పెంచుకోవడానిక? నీకు ఎందుకే ఆ యూనివర్సిటీలో ఎక్కడ కూడా దేర్ ఇస్ నో రిజర్వేషన్. కేసీఆర్ గారు మీరు ఇన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చిండ్రు, మీ మేనిఫెస్టోలో ఉంది కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీ పెడతానని చెప్పినావు. ఎందుకు పెట్టలే? దీనికి ఎవరట్టు? ఈ కొత్తగూడెం గడ్డ 50,000 కోట్ల బంగారం ఇచ్చింది, నల్ల బంగారం ద్వారా ఆదాయం ఇచ్చింది ఈ రాష్ట్రానికి, దేశానికి. ఒక్క యూనివర్సిటీ పెట్టే తాతగాలేదా? ఇంత ఆదాయం ఇచ్చినటువంటి ఈ ప్రాంతానికి మైనింగ్ యూనివర్సిటీ ఇచ్చే దిక్కులేదా? మైనింగ్ అంటే ఏంటి? గనులు తవ్వకమే కదా. ఇక్కడ గనులు తవ్వుతా ఉన్నారు. ఈ పక్కన బొగ్గు గనులు ఉన్నాయి, ఇల్లందులో ఉంది, సత్తుపల్లిలో ఉంది, మణుగూరులో ఉంది, ఇన్ని గనులు ఉన్నాయి. ఆ పక్కన మాదారంలో కూడా మైనింగ్ జరుగుతుంది. ఈ ప్రాంత బిడ్డలకు మైనింగ్ యూనివర్సిటీ వస్తే ఇక్కడ చదువుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ లో ఉద్యోగాలు వస్తాయి కదా. ఎందుకు ఇయలే? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. గోడ దునుకుడు కాదు, దీనికి సమాధానం చెప్పి మళ్ళీ ఒకే తాతరాయి పడతాం. ఎందుకు పోయినావు? మైనింగ్ యూనివర్సిటీ ఇచ్చిందా? ఏమి ఇచ్చిండే పోయినావు? కొత్తగూడెంకు ఎయిర్పోర్ట్ ఇచ్చిందా? ఏమి ఇచ్చిండే పోయినావు? ఎందుకు పోయినావు? కొత్తగూడెంకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చిందా? ఏమి ఇచ్చిండే పోయినావు? పార్టీ ఎందుకు మారినని ప్రశ్నిస్తా ఉన్నావు. నీ డబ్బు సంచుల కోసం పార్టీ మారినావు. అదే సాంబశివరావు గారు లాంటి వాళ్ళు గెలుచుంటే 6 బయ్యారం ఉక్కు ప్రైవేటు పరం కాకుండా కాపాడగలిగింది. ఇవాళ బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ రావాలి అడగట్లే. ఆ ఎమ్మెల్యే బయ్యారం అంటే ఇల్లంది ఎమ్మెల్యే, ఆమె కూడా గొడవ దూకింది మరి మహిళ. మరి ఇప్పుడు ఏమనాలి? మహిళను గౌరవిస్తాం. అమ్మా, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్ష చేసిన ప్రతిపక్షాలు ఉండగా ఎందుకు రాలే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ? మా ఉక్కు ఫ్యాక్టరీకి అడ్డవాడు 5-6 టన్నులుగా లారీలో ఇక్కడి తరలించకపోతుంటే ఎవడు అందరూ కూడా చప్పట్లు కొట్టుకుంటూ చూసింది. ఇవాళ పెట్టమంటే దానికంట గ్రేడ్ లేదట. ఏ గ్రేడ్ లేదు, బి గ్రేడ్ లేదంటున్నారు. ఏదో ఒక గ్రేడ్ పెట్టు. ఏ గ్రేడ్ ఫ్యాక్టరీ కాకపోతే బి గ్రేడ్ ఫ్యాక్టరీ పెట్టు. పక్కన డోలమైట్ ఉంది, డోలమైట్ మైనింగే. డోలమైట్ అంటే మీకు చాలా విషయాలు తెలియాలి. ఈ మోడీ గారు బీజేపీ లీడర్ ఇక్కడ ఉన్నోడు సమాధానం చెప్పాలి. ఈ గడ్డ మీద ఎవరు కూడా బీజేపీ జెండా మోయడానికి వీలేదు. ఎందుకంటే మాదారం కాపాడేంత వరకు బీజేపీ జెండా మోయకూడదు. ఎందుకంటే మాదారం ఏంటిది? విశాఖ ఉక్కుకు అనుబంధం ఉన్నటువంటి మైనింగ్. డోలమైట్ ఎక్కడ తవ్వేది? అక్కడి నుంచి పెద్ద పెద్ద రైల్వే ట్రాక్ వేసుకొని వ్యాగన్లల్లో టన్నులు 40 ఏళ్ళుగా తరలించుకుపోతా ఉన్నారు విశాఖపట్నానికి. మరి పక్కన బయ్యారం ఉక్కు అయితే పెట్టరు. విశాఖ ఉక్కు తుక్కు కింద అమ్మేసింది మోడీ. మరి విశాఖ ఉక్కు అమ్ముకో, ఆ రాష్ట్ర నేతలు చూసుకుంటారు. కానీ దానికి అనుబంధంగా ఉంది కదా ఈ మాదారం జోలికొస్తే బిడ్డ నీ బీజేపీ పార్టీ మాదారం నుంచి ఒక్క ముక్క కూడా. ఢిల్లీలో మోడీ గారు మోడీ పక్కన 2 డెకాయిట్ ఉన్నారు. 2 ఏమని ఏమనంటే అంబానీ, ఏటు అంటే అదాని మనసు మన బొగ్గు గురుల మీద పడ్డది. ఆల్రెడీ భూపాలపల్లికి వచ్చిండు. భూపాలపల్లిలో భూమి సింగ్